హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితని. ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందామండి. అది ఎలా చేయాలన్నది నేను ఇంకొకసారి చూపిస్తాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేయండి. దీన్ని ఎలా చేయాలి, దీనికి కావాల్సినవి మీకు ఒకసారి నేను చూపిస్తానండి. 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. అలాగనే కేజీ-పావు చికెన్ ఇలా పెద్ద పీసుల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలండి. దాంట్లోకి అల్లం పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అండి. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, బండా ఇలాచి, అలాగనే స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, రాజ్పువ్వు ఇవన్నీ కూడా వేసేసుకొని మనం కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా వేగాలండి బాగా. అవి వేగిన తర్వాత దాంట్లోనే అవి వేగేటప్పుడు ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా సన్నగా బారుగా చీల్చి వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత చూడండి, ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది అది వేసేసి మంచిగా వేయించుకోవాలి. దాంతోపాటు ఒక కొంచెం పెద్ద సైజు ఒక టమాటా అండి, అది కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన, అల్లంలో పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి అది కూడా మనకి మంచిగా వేగాలి. వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే మనం 1 కప్పు పెరుగండి, ఆ పెరుగు కూడా వేసేసి పెరుగు ఒక 10 నిమిషాలు ఇట్లా మొత్తం కలిపేసేసుకొని పెరుగు ఇదంతా మసాలాకు పట్టి అది కొంచెం వేగిన తర్వాత చూడండి, పట్టిన తర్వాత దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అండి, ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా అంతా కూడా పట్టాలన్నమాట. ఒక 2 నిమిషాలు అలా తిప్పుకొని కొంచెం సేపు అలా ఉంచాలి, వాటర్ వేయకోకుండా. ఎందుకంటే దీనికి పట్టిద్ది అనమాట చికెన్కి. అలా ఉంచిన ఒక 5 నిమిషాలకి మనకి కొలత ఏదైతే తీసుకున్నామో దానికి తగినట్లుగా మనం టేస్ట్ సరిపడా సాల్టు, అలాగనే కొంచెం గరం మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, నేను ఓల్ గరం మసాలా అంటే మొత్తం దినుసులన్నీ కూడా వేసి చేసిన గరం మసాలా అండి. ఇది ఈ బిర్యానీ కోసం చేసి పెట్టుకున్నాను, అది మిస్ అయింది చూపించలేకపోయాను. అవి కూడా వేసి కొంచెం ఈ మసాలా, ఉప్పు దీనికి పట్టిన తర్వాత మనం ఏ గిన్నెతో, నాకైతే ఈ గిన్నెతో ఒక గిన్నె అయినాయండి రైస్. ఇదే కొలతతో 1కి 1.5 మనం వాటర్ వేసుకోవాలి. అవి వేసుకొని ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. ఈ చికెన్ దీంట్లో కొంచెం ఉడకాలి, మనకు బాయిల్ అయితేనే బాగుంటుంది. చూడండి, ఇదంతా కూడా చికెన్ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా సపరేట్గా తీసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఆ ఎసరు మనకి సరిపోయిద్ది చూసుకొని కొలతగా. ఇది బియ్యం మనం వేసినప్పుడు మునిగిపోకూడదు పూర్తిగా, ఇలా కొంచెం పైకి అలా కనిపించేటట్టుగా ఉండాలి ఎసరు. ఎక్కువ వేసుకోకూడదు, కొలతగా కరెక్ట్గా చూసి వేసుకోండి. 1కి 1.5కి ఇంకా తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే బాస్మతికి ఎక్కువ వాటర్ పట్టవు, మామూలు రైస్కి పట్టినట్లుగా అలా వేసుకుంటే. చూడండి, అయిపోయింది రైస్. ఎంత పొడి పొడిగా వచ్చిందో, మెతుకు కూడా అంటుకోకుండా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. ఇంకా అలాగనే మనం ఇవి వేయించి పెట్టుకున్నది బాయిల్ చేసుకొని రైస్ వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ని, దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి అవి వేగేటప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగేటప్పుడు మంచిగా ఎర్రగా వేగాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 గుప్పెడు జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనకి మంచిగా వేగిన తర్వాత చూడండి ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసేయాలి. ఇప్పుడు వేసేసి చికెన్ అంతా దీనికి కొంచెం ఆయిల్లో మనకి ఇంకా వేగాలన్నమాట. చికెన్ అంతా ఇలా వేసేసుకొని దీంట్లోకి మనం 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం,
అలాగనే ఒక స్పూన్ ఏమో సాల్ట్, ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఈ ఆయిల్లో మనకి వేగిపోవాలన్నమాట, ఫ్రై లాగా అయిపోవాలి. ఇక చూడండి ఇలా దగ్గరికి అయింది చూసారా. అలా వేగేటప్పుడు మనం ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుంటే టేస్ట్, పచ్చి కరివేపాకు వేగేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపులో కన్నా కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు చూడండి అయిపోయింది, దగ్గర పడిపోయింది. దీనిలో అయితే కొంచెం వాటర్ వేస్తారు, నేనైతే వేయలేదు. ఫ్రై లాగానే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను ఇలా వదిలేసానండి. కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవటమే. చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చికెన్ ఫ్రై, రైస్ చూసారు ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. ఎలా